హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఏంటంటే సండే వ్లాగ్ లాగా తీద్దాం అనుకుంటున్నాను. డే ఇన్ మై లైఫ్ లాగా. ఆబ్వియస్లీ సండే కాబట్టి ఆ రోజు కొంచెం లేట్గా లేచాము. లేవగానే ఈ షన్విక్ అయితే కొంచెం ప్రతిరోజు కూడా గోరువెచ్చటి వాటర్ తాగిస్తా అనమాట. పైగా వింటర్ కదా, హాట్ వాటర్ అయితే కొంచెం బాగుంటుందని. ఇషాన్వికి ఏంటంటే 1 ఇయర్ తర్వాత నుంచి బాటిల్ ఫీడ్ మానిపిచ్చేసి మామూలుగా ఇలాగా నార్మల్‌గా తాగిచ్చడం అలవాటు చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే తను అలవాటు పడేది కాదనమాట. బాటిల్లే అడుగుతూ ఉండేది. ఇంకేంటంటే పిల్లలు ఏదైనా మర్చిపోవాలంటే వాళ్ళకి మనం కొత్తగా ఇంకేదైనా చూపిచ్చాలి అని ఇలాగా గ్లాస్‌లో స్ట్రా ఏసి మేము తాగుతూ ఒకసారి ట్రై చేయని తనకి అలవాటు చేశామనమాట. ఇప్పుడేంటంటే నార్మల్‌గాను తాగుతది. ఇలాగా స్ట్రా ఏసిస్తే స్ట్రాతోను తనే పట్టేసుకొని తాగేస్తదనమాట. అలాగా బాటిల్ ఫీడ్ మర్చిపోయింది. ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాననమాట. మనం ఏదన్నా మానిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా కొత్తగా అలవాటు చేస్తూ ఉండాలనమాట. ఒక హెల్తీ వేలోనే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి స్టార్ట్ చేద్దామని చెప్పేసి పప్పులు వేయించాను. ఇందులో వేయించిన తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాననమాట హెల్త్‌కి మంచిదని. ఇంకా ఆ రోజు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. సండే కూడా ఇడ్లీనా అనుకోవద్దు. యాక్చువల్లీ ఆ వీక్‌లో అసలు ఇడ్లీనే పెట్టలేదనమాట. సో, అందుకని ఇడ్లీ ప్లాన్ చేసుకున్నాము. సో, ఇడ్లీ బ్యాటర్‌లో ఏంటంటే ఇలాగ క్యారెట్ తురిమి వేస్తా అనమాట. సో, ఇలాగేంటంటే మనకి వెజిటబుల్స్‌లో ఫైబర్ ఉంటుంది. సో, ఏంటంటే మనకి పిల్లలు ఎవరైనా వెజిటబుల్స్ ఎక్కువగా కొంతమంది తింటారు, కొంతమంది తినరు గదా! సో, అలా తినని వాళ్ళకేంటంటే ఇలాగేంటంటే ఇలా బ్యాటర్‌లోనే యాడ్ చేసామనుకోండి వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. సో, నేనేంటంటే ఇషాన్వి వెజిటబుల్స్ ఎక్కువ తినదనమాట. సో, అలాంటప్పుడు మనం వేరే విధంగా అయినా సరే వాళ్ళకి అందించాలి గదా! వెజిటబుల్స్ అనేది. ఎందుకంటే వెజిటబుల్స్‌లో ఫైబర్ ఉంటుంది. సో, ఎలాగైనా సరే మనకి వాళ్ళకి రోజు ప్రోటీన్, ఫైబర్ అందుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇలా బ్యాటర్‌లోనే యాడ్ చేస్తే ఏంటంటే చక్కగా ఇడ్లీతో పాటే క్యారెట్ కూడా కుక్ అయిపోతుందనమాట చక్కగా మంచిగా. ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ కూడా వేసేసాను. నేను చట్నీలో వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను కదా! ఫ్లేవర్ కూడా బావుంటుందనమాట కరివేపాకు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇన్‌కేస్ మీకెవరికైనా నచ్చితే గనక ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. ఇంకా అలాగేంటంటే ఇడ్లీ కూడా ఈలోపు రెడీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇషాన్వికి పెట్టేద్దామని చెప్పేసి ఆహ్, ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇషాన్వికి ఏంటంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తాను ఇడ్లీలో. సో, ఇషాన్వికి ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇషాన్వి ఏంటంటే తనకి ఏమన్నా అంటే దోస కానివ్వండి, లేకపోతే పాన్ కేక్ కానీ ఇలా ఏంటంటే పీసెస్ చేసిస్తే తన్నే చేత్తో తీసుకొని తినేస్తదనమాట. మా ఇడ్లీ వచ్చేసరికి ఏంటంటే అంతగా తినదనమాట. సో, అందుకే నేనే పెట్టేస్తున్నాను. కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏంటంటే తను చేత్తో తీసుకొని తినేస్తది. కొన్నేంటంటే ఇంకా బుజ్జగించి, బుజ్జగించి పెట్టాలనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను లాస్ట్ సండే తీశాననమాట. ఆ రోజు పోలియో కండక్ట్ చేశారు. సో, ఇషాన్వికి కూడా పోలియో డ్రాప్స్ వేయించాననమాట. సో, అదే చూపిస్తున్నాననమాట. నేను కూడా వేయించుకున్నా అని. సో, మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా పోలియో డ్రాప్స్ వేయించండి. ఇన్‌కేస్ వేయించకపోతే మనకి హాస్పిటల్స్‌లో కూడా వేస్తారు. తప్పకుండా వేయించండి. ఇంకా మా ఇంట్లో ఆ రోజు లంచ్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. సో, ఫిష్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు చక్కగా అన్నిటికి పట్టించేసి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకున్నాననమాట. మసాలా ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే వాడతాను నేను ఫిష్ కర్రీలో. జస్ట్ ధనియాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నా అనమాట. ఇలా కొంచెం ఇలాగ కచ్చా పచ్చాగా వేసుకున్న తర్వాత నేను ఇందులోనే ఆనియన్ కూడా యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ఆనియన్ విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని. సో, నేనేంటంటే ఇందులోనే యాడ్ చేసేస్తున్నాననమాట. సో, నేనేంటంటే చేపల పులుసులో ఎక్కువ మసాలా యూజ్ చేయననమాట. జస్ట్ బేసిక్ ఇంగ్రీడియెంట్సే వాడతాను. మనకి చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి చింతపండు పులుసనమాట. మనకి ఉప్పు, కారం, పులుపు అనేది కరెక్ట్ క్వాంటిటీలో పడితే టేస్ట్ చాలా బావుంటుంది. చేపల పులుసుకేంటంటే కొంచెం వెడల్పాటి గిన్నెలో అయితే ముక్క అనేది చెదరకుండా ఉంటుందనమాట. సో, ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిలు, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని తర్వాత చింతపండు పులుసు వేసేసాననమాట. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం కుక్ చేసుకోవాలనమాట. మనకి అందులో నుంచి ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడు చింతపండు పులుసు వేయాలి.
చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఏంటంటే ఒకసారి మనం టేస్ట్ చూసుకొని పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయా లేదా చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలనమాట. సో, ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళేంటంటే మనం స్టార్టింగ్‌లోనే ముక్క వెయ్యం కాబట్టి సో, పులుసులోనే ఉప్పు, కారం అయి సరిపోయినాయా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముక్కకి మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ముక్కకి అది సరిపోతుంది. సో, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చనమాట. సో, ముక్క వేసిన తర్వాత మనకి చేప ఏంటంటే తొందరగానే కుక్ అయిపోతుంది. సో, చేప ముక్క ఉడికిన తర్వాత అందులోనే మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! ధనియాలు, జీలకర్ర, మెంతులు. మెంతులు వేయడం వల్ల ఏంటంటే మనం రోస్ట్ చేసి వేస్తాం గదా! ఆ ఫ్లేవర్ అనేది చేపకి పట్టి మనకి టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇలాగా లాస్ట్‌లో దించే ముందు ఆ పౌడర్ ఏసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలనమాట. సో, ఎందుకని ఈ రెసిపీ చెప్తున్నానంటే చాలా ఈజీగా చేసేయొచ్చనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నేనేంటంటే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయలేదనమాట. చెక్క, మొగ్గ వేరే ఇంకేమీ యాడ్ చేయలేదు. చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్ వేసి చేశాను. మనకి చేపల పులుసులో ఏంటంటే ఎప్పుడైనా కూడా పులుపు, ఉప్పు, కారం కరెక్ట్ క్వాంటిటీస్‌లో పడి, మసాలా తక్కువ పడితేనే చేప టేస్ట్ బావుంటుందన్నది నా ఒపీనియన్ అనమాట. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అందుకే నేను ఇందులో ఫుల్ రెసిపీ షేర్ చేశాను. లాస్ట్‌లో దించే ముందు ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. చేప కూడా చాలా బావుందనమాట. ఇందులో ఎక్కువ ముళ్ళేం లేవనమాట. కొంతమందికేంటంటే ఫిష్ అంటే ఇష్టము. కానీ కొంతమంది ముళ్ళుంటాయని ఎక్కువ మందేంటంటే తినడానికి భయపడతారు గదా! నాకు కూడా ఏంటంటే చిన్నప్పుడు ఇలాగే చేప తింటూ ఉంటే ముల్లు అనేది ఇరుక్కుపోయిందనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. సో, అప్పటినుంచి ఏంటంటే నాకు ఫిష్ కర్రీ తినాలంటే భయమేసేది. సో, ఇదేంటంటే పండుగప్ప అంటారంట దీన్ని. సో, ఇందులో వచ్చేసి ముళ్ళు చాలా తక్కువున్నాయన్నమాట. అవి కూడా పెద్దయి. చిన్న చిన్నయి అసలకేం లేవు. సో, అలా నాలాగా ఎవరైనా భయపడే వాళ్ళుంటే గనక వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నానన్నమాట. ఇది పండుగప్ప అంటారంట. ఒకసారి ట్రై చేయండి. సో, ఫిష్ కర్రీ అయితే చాలా బా వచ్చిందనమాట. సో, మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈలోపు ఈశాన్వి కూడా నిద్రపోయి లేచిందనమాట. సో, కొంచెం బయటికి వెళ్ళే పనుందనమాట. అందుకే రెడీ అవుతున్నాము. ఫస్ట్ ఈశాన్విని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ అక్కకి బాబు పుట్టాడనమాట. సో, కొన్ని న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ కావాలని అడిగితే షాపింగ్ కోసమని వెళ్తున్నాను బీసెంట్ రోడ్‌కి. ఈశాన్విని కూడా తీసుకెళ్ళాము మాతో పాటు. యాక్చువల్లీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఉంది గదా! బీసెంట్ రోడ్ అయితే బాగా రష్‌గా ఉంది. బయట నడవడం కూడా బాగా కష్టంగా ఉందనమాట. సో, పిల్లలనైతే తీసుకువెళ్ళకపోవడమే బెస్ట్. సో, మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాము. సో, కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను బేబీకి. మిట్టెన్స్ అలాగే డ్రై షీట్స్, న్యూ బోర్న్ బేబీకి టవల్స్, అలాగే నాప్కిన్స్ ఇలా తీసుకున్నాను కొన్ని ఐటెమ్స్. అలాగే మా బుడ్డోడి కోసమని నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. చాలా క్యూట్‌గా ఉంది. చాలా చిన్నగా ఉంది. అఫ్‌కోర్స్ న్యూ బోర్న్ బేబీ కంటే అలాగే ఉంటాయి కదా! చాలా క్యూట్‌గా ఉందనమాట. బీసెంట్ రోడ్‌లో మామ్స్ వరల్డ్ అని ఉంటుంది. సో, అక్కడేంటంటే మనకి న్యూ బోర్న్ బేబీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ఎవరికన్నా కావాలంటే గనక ఒకసారి ట్రై చేయండి. మనకి అన్ని ఐటెమ్స్ అక్కడ దొరికేస్తాయి న్యూ బోర్న్ బేబీకి. సో, ఇదనమాట మా షాపింగు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇషాన్వి కాసేపు ఆడుకుంది ఆరోహితో. ఇంకా వీళ్ళిద్దరూ కలిసారంటే వీళ్ళిద్దరిని అల్లరి భరించడం కష్టమైపోయిద్దనమాట. ఇద్దరు ఏంటంటే కలిసిన కాసేపు బానే ఆడుకుంటారు. ఆ తర్వాత నుంచి ఇంకా కొట్టుకుంటూ ఉంటారనమాట. ఆబ్వియస్‌లీ ఇంకా అక్కా చెల్లెళ్ళంటే అలాగే ఉంటారు కదా! మాకు కూడా ఏంటంటే నేను మా అక్క అలాగే ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆడుకున్నంత సేపు ఆడుకొని తర్వాత ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకుంటూ కొట్టుకునేవాళ్ళం. తర్వాత మళ్ళీ మామూలుగా కలిసిపోయేవాళ్ళం. సో, వీళ్ళిద్దరిని చూస్తుంటే మా ఇద్దరికి మా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొస్తాయన్నమాట. సో, మా సండే అయితే ఇలా గడిచింది. నా థాట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.